వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. పేరెంట్స్ మధ్య గొడవలు లేదా వాళ్ళ సెపరేషన్ పిల్లల మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ శివచంద్ర గారు. హలో మేడం. హలో హర్షిత. అయితే పేరెంట్స్ చాలా మంది గొడవలు పడుతూ ఉంటారు. లేకపోతే సెపరేట్ అయిపోదాం అనుకుంటుంటారు. ఇలా గొడవలు కానీ, సెపరేషన్ గానీ పిల్లల మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? వాళ్ళు ఏం ఫీల్ అవుతూ ఉంటారు? ఆ గొడవలు గానీ, ఇలా సెపరేట్ అవుతున్నారు అనే విషయం తెలిసినప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు పిల్లలు? ఫస్ట్ మనం గొడవలు ఎలా స్టార్ట్ అవుతాయనేది చూద్దాం. హ్మ్. సహజంగా ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసున్నప్పుడు ఫ్యామిలీలో ఏమవుతుందంటే మెల్లమెల్లగా డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయన్నమాట. హ్మ్. ఫస్ట్ ఎప్పుడు గూడా ఇనీషియల్‌గా గొడవలు జరగవు. హ్మ్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. హ్మ్. ఈ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న దగ్గర ఏంటి, ఒక్కొక్క దగ్గర కొంతమంది వాళ్ళ ఒపీనియన్స్‌కి బాగా ఎక్కువ స్టిక్ ఆన్ అయ్యి ఉంటారు. హ్మ్. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బందవుతుంది. హ్మ్. ఆ ఇబ్బందొచ్చిన క్రమంలో ఫస్ట్ ఏమవుతుంది, కొంత నెగోషియేట్ చేస్తారు. ఇట్లా నాకు ఇబ్బందొచ్చింది. సో, ఇలా మనం సాల్వ్ చేసుకుందాము. ఏదైనా మధ్య మార్గం చూసుకుందాము. ఇలా మెల్లగా ట్రై చేస్తున్న క్రమంలో ఏంటంటే, ఏదో ఒక పాయింట్ దగ్గర వాళ్ళకి ఇగో డామినేట్ చేస్తుందనమాట. అంటే నేను చేసింది నేనెందుకు తగ్గాలి? హ్మ్. నేనెందుకు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలి? లేదా నేనెందుకు ఇక్కడ ఆలోచించాలి? లేదా హ్మ్. నేను చేసింది కరెక్ట్. ఇది వీళ్ళకి అర్థం కాలేదు. హ్మ్. అన్న ఒపీనియన్ ఎక్కడో ఒక దగ్గర మొదలవుతుందనమాట. అక్కడి నుంచి ఏం జేస్తారు? ఎదుటి వాళ్ళతో ఆర్గ్యూ చేయటం మొదలుపెడతారు. నేను కరెక్ట్, నీది తప్పు కాబట్టి నువ్వు మార్చుకో. ఇలా చెప్పే క్రమంలో మెల్లమెల్లగా అది మాటల ద్వారా చెప్పడము, యాక్షన్ ద్వారా చూయించడం, లేదా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం. హ్మ్. ఇలా మెల్లగా యాడ్ అవుతూ క్వారల్ దాకా వెళ్తుందనమాట. ఇనీషియల్‌గా ఎప్పుడు కూడా స్టార్టింగ్ స్టేజ్‌లోనే పేరెంట్స్ గొడవ పడటం గానీ, ఇట్లాంటివి జరగవు. హ్మ్. ఇనీషియల్‌గా ఏంటంటే వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. లేదా గట్టిగా అరుచుకుంటారు. వేరే వాళ్ళతో చెప్తుంటారు. ఇట్లా నాకు నచ్చట్లేదు బిహేవియర్ అలా చేస్తుంటారనమాట. ఇలా మెల్లగా కొంతకాలం తర్వాత వాళ్ళలో వాళ్ళే ఇంకా ఓపెన్‌గా అరుచుకోవడము, పిల్లల ముందు అరుచుకోవడం, లేదా బయట వాళ్ళందరూ చూస్తున్నప్పుడు హ్మ్. ఒకళ్ళనొకళ్ళు తక్కువ చేసి మాట్లాడుకోవడం, హ్మ్. ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అయితే ఇలా ఉన్నప్పుడు సమస్య ఏమవుతుందంటే, మీకు నచ్చలేదు, ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఓకే. ఎంతవరకు పక్కన పెడితే ఇవన్నీ చూస్తున్న పిల్లలుంటారు ఇంట్లో. హ్మ్. ఈ పిల్లలకెలా ఉంటుందంటే, వాళ్ళకి తెలిసినంత వరకు పేరెంట్స్ వాళ్ళ కేర్ టేకర్స్. వాళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని పెంచుతున్నారు హ్మ్. కదా! అలా పెంచుతున్న క్రమంలో వీళ్ళిద్దరూ ఒక ఇష్యూ వస్తే ఇంత గొడవ పడతారు. హ్మ్. ఇంత గొడవ పడినప్పుడు కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి అన్నది పిల్లలకి అర్థం కాదనమాట. హ్మ్. వీళ్ళు ఆ గొడవలో ఏం చేస్తుంటారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో వాళ్ళు బాగా అంటే వాళ్ళకి ఇంటెన్షన్‌తో అంటారని కాదు. వాళ్ళేంటంటే ఆ కోపంలో ఏదో ఒకటి అనేస్తారనమాట. నేనింక ఈ మ్యారేజ్‌లో ఉండను. నేను వెళ్ళిపోతాను. హ్మ్. లేదా నాకు ఇదంతా నీ వల్ల నేనింత సఫర్ అయ్యాను. అంత సఫర్ అయ్యాను. నీ నీ వల్లే ఇలా జరిగింది. ఇట్లా ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకుంటూ మాటలనేసుకుంటారు. ఈ మాటలని విన్న పిల్లలకేంటంటే నిజమేనేమో! నాన్న వల్ల అమ్మ ఇంత సఫర్ అయింది. లేదా అమ్మ వల్ల నాన్న ఇంత సఫర్ అవుతున్నాడు. ఇవన్నీ విన్న పిల్లలకెలా ఉంటుందంటే, ఇంత జరుగుతుంది నా వెనకాల ఇంట్లో. హ్మ్. సో, వీళ్ళెప్పుడు కలిసుంటారో, ఎప్పుడు విడిపోతారో అన్న భయం స్టార్ట్ అవుతుందనమాట పిల్లలకి. ఓకే. కొంతమంది ఏం చేస్తుంటారు పేరెంట్స్, పిల్లల ముందు గొడవ పడరు. హ్మ్. ఆ టైంలో పక్కకెళ్ళి గొడవ పడుతుంటారు. హ్మ్. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే పేరెంట్స్, మీరు వాళ్ళ ముందు గొడవ పడ్డా వాళ్ళకి కొంతమంది అసలు దారుణంగా ఎలా ఉంటుందంటే, పిల్లల్ని వేరే రూమ్‌లోకెళ్ళమని అప్పటి వరకు అక్కడే ఉంటారు. ఆ! వాళ్ళని వెళ్ళమంటారు, వీళ్ళు గొడవ పడుతుంటారు. ఓకే. అర్థమవుతూ ఉంటది పిల్లలకి వాళ్ళకి. అర్థమవుతూ ఉంటది గదా! వాళ్ళకి ఒక చెవి ఇటేస్తూ ఉంటారు. ఆ! మమ్మల్ని వెళ్ళమన్నారు అంటే, ఏం పేరెంట్స్ గొడవ పడటానికే మాట్లాడుతున్నారు? వెళ్ళమన్నారు. వాళ్ళకి తెలుస్తుంది గదా! హ్మ్. ఎందుకు వెళ్ళమన్నారని. మొదట్లో అర్థం గాకపోవచ్చు. 2, 3 సార్లకే 2, 3 సార్లయ్యాక వాళ్ళకి అర్థమవుతుంది. సో, వీళ్ళిలా వెళ్ళమంటున్నారు అంటే వీళ్ళు అరుచుకోవడానికి మమ్మల్ని ఉంటే ఇంకా గట్టిగా మాట్లాడుకోలేరు గాబట్టి పక్కకెళ్ళమంటున్నారు. అప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడతారు. సో, ఇలా జరుగుతున్నప్పుడల్లా ఇంకా ఎక్కువ గొడవ పడుతున్నారు అని పిల్లలకి అర్థమైపోతూ ఉంటదనమాట. ఇలా అర్థమైనప్పుడేంటంటే వాళ్ళకి ఇంకా ఆందోళన పెరుగుతుంది. హ్మ్. సో, నా ముందే కాదు, నా వెనక గూడా ఇంకా జరుగుతుంది. సో, ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి అన్‌సర్టెనిటీ బాగా హ్మ్. పెరిగిపోతుందనమాట. సో, ఇలా ఉండడం వల్లేంటంటే, ఈ గొడవలు ఇవన్నీ చూసిన పిల్లలేంటంటే, సహజంగా యాంగ్జైటీ డిజార్డర్స్‌కి లోనవ్వడం, హ్మ్. వాళ్ళకి ఫ్యామిలీ అన్నా గానీ, రిలేషన్స్ అన్నా గానీ, ఒక విధమైన భయం అనేది చిన్నప్పటి నుంచే ఏర్పడుతుందనమాట. హ్మ్. సో, వాళ్ళు రిలేటివ్స్‌తో గానీ, లేదా ఫ్రెండ్స్‌తో గానీ, హ్మ్. బాగా ఇన్‌సెక్యూర్‌గా ఉంటారు. హ్మ్. ఏ రిలేషన్‌లో గూడా హ్మ్. ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుందో, వాళ్ళకి చిన్నప్పుడు చూసినప్పుడు ఏంటి, అమ్మ, నాన్న అనేది
స్ట్రాంగెస్ట్ రిలేషన్ కదా! అవును. అలాంటిదే వీళ్ళిలా గొడవ పడుతున్నారు. వీళ్ళెప్పుడు విడిపోతారో అర్థం అవ్వట్లేదు. మాటలనేసుకుంటున్నారు. సో, ఇలా ఉన్నప్పుడేంటంటే వాళ్ళకి ఏ రిలేషన్ పట్ల గూడా సెక్యూరిటీ ఉండదనమాట. ఇన్‌సెక్యూర్‌గా ఉంటుంది. ఇన్‌సెక్యూర్‌గా ఉండడం వల్లేంటంటే వాళ్ళు ఏ రిలేషన్‌ని ట్రస్ట్ చేయలేకపోతారనమాట. ఇలా ట్రస్ట్ చేయలేకపోవడం వల్లేంటంటే వాళ్ళు రిలేషన్స్ ఫార్మ్ జేసుకోవడం ఇబ్బందవుతుంది. వాళ్ళకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయున్నాడు. వాళ్ళ అమ్మా, నాన్న తన ముందు ఎప్పుడు హ్మ్. కొట్టుకుంటున్నారు. హ్మ్. సో, తనకెలా ఉంటుంది? వీళ్ళెప్పుడు విడిపోతారు అనే భయంతో హ్మ్. తను 24 గంటలు ఉంటున్నాడు. అలాంటతను స్కూల్‌కెళ్ళాడు. స్కూల్‌కెళ్ళి అక్కడ ఒక జెన్యూన్ ఫ్రెండ్ ఏర్పడినా గూడా అవును. తనకేమనిపిస్తుంది? వీళ్ళెప్పుడు వదిలేసి ఎళ్ళిపోతారో నన్ను. ఆ! సో, కాన్స్టెంట్‌గా అది బగ్ చేస్తుందనమాట వీళ్ళని. ఆ! ఎక్కడ బ్రేక్ అవుతుందో, ఎక్కడ బ్రేక్ అవుతాయో అనే రిలేషన్ భయంతో ఏంటంటే వీళ్ళు ఏర్పరచుకోవటానికి గూడా భయపడుతుంటారనమాట. అంటే ఎక్కడ రిలేషన్ ఏర్పడితే మళ్ళీ అది ఎక్కడ బ్రేక్ అయిపోతుందో, ఆ బ్రేక్ అయితే వచ్చే కాన్సిక్వెన్సెస్‌ని నేను హ్యాండిల్ చేయగలనో లేదో అవును. అన్న భయం ఉంటుంది. సో, వీళ్ళకేంటి ఫ్రెండ్స్ ఏర్పడరు. ఫ్రెండ్స్ ఉండరు. ఎప్పుడూ బుక్ పట్టుకొని ఉండడమో, లేదా ఏదో ఒక ఆలోచనలతో ఉండడం. హ్మ్. లేదా మోస్ట్‌లీ ఎలా ఉంటారంటే ఈ పిల్లలందరూ గూడా సింగిల్‌గా చేసే పనులుంటాయి గదా! ఇప్పుడు సాంగ్స్ వినడం గానీ, లేదా యూట్యూబ్‌లో రీల్స్ చూడటం, లేదా వాళ్ళొక్కళ్ళే ఆడుకునే వీడియో గేమ్స్ ఆడటము. ఇలా వన్ పర్సన్‌గా ఉండే వాటిల్లో ఎంగేజ్ అవుతూ ఉంటారనమాట. ఇలా ఉండడం వల్లేంటంటే వాళ్ళకి కొంత సెక్యూర్ అనిపిస్తుంది. హ్మ్. అంటే వేరే వాళ్ళతో నేను రిలేషన్ పెట్టుకొని, ఫ్రెండ్‌షిప్ చేసి, వాళ్ళు మళ్ళీ ఎక్కడ వదిలేసి నన్నెళ్ళిపోవడం కంటే, నేనసలు ఎవ్వరితో ఇన్వాల్వ్ అవ్వకుండా, నా అంతట నేనుగా ఏదో ఒంటరిగా నేను హ్యాండిల్ చేసుకుంటే, హ్మ్. నాకీ ఎక్కడ సెపరేట్ అవుతామో, ఎక్కడ హ్మ్. ఏమైపోతుందో అనే భయం తగ్గుతుంది గదా! అని జెప్పి, డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఏంటంటే, వీళ్ళు తెలియకుండానే ఇలాంటి బిహేవియర్ నేర్చుకుంటారనమాట పిల్లలు. హ్మ్. అయితే మరి ఆహ్, ఏ ఇద్దరి మధ్య కపుల్స్‌లో గొడవలు రాకుండా ఉండవు కదా! హ్మ్. అలాంటప్పుడు ఆహ్, పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలి వీళ్ళు? వాళ్ళ గొడవల్ని పేరెంట్స్ ఎలా హ్యాండిల్ జేయాలి? ఏ రిలేషన్‌లోనా ఇష్యూసొస్తాయి. ఏ రిలే మ్యారిటల్‌లోనో కాదు. ఎక్కడైనా గూడా ఇష్యూసొస్తాయి. ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ ప్లేస్‌లో ఇష్యూస్ ఉంటాయి. సో, ఫస్ట్ అర్థం జేసుకోవాల్సిందేంటంటే, ఇష్యూ స్పెసిఫిక్‌ని మనం డీల్ చేయాలనమాట. హ్మ్. అంటే ఒక ఇష్యూ ఒచ్చినప్పుడు, హ్మ్. నాకు ఈ ఇష్యూ సమస్య. నువ్వు కాదు. హ్మ్. నువ్వు సమస్య అన్నట్టు మాట్లాడటం వేరు. నాకు ఈ ఇష్యూ నువ్వు చేస్తున్న పని వల్ల నాకిలా ఇబ్బందొస్తుంది అని చెప్పడం వేరు. బట్ మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే, ఆ కోపాన్నంతా వీళ్ళ మీద చూపిస్తారు. ఏ వ్యక్తి మీద చూపిస్తుంటారు. అవును. ఆ వ్యక్తి మీద చూపించడం వల్ల ఏంటంటే, వాళ్ళకి కోపమొస్తుంది. నా వల్ల ఓకే. మిస్టేక్ జరిగుండొచ్చు. దానర్థం నేనేదో చెడ్డవాడిని లేదా చెడ్డదాన్ని అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా! అని వాళ్ళు ట్రిగ్గర్ అవుతారనమాట. హ్మ్. సో, ఎప్పుడైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఇష్యూని ఇష్యూ లాగా చూడాలి. ఈ ఇష్యూ వల్ల నాకు సమస్య. నీతో కాదు అన్నట్టు మనం బిహేవ్ చేసినప్పుడేంటంటే, ఎదుటి వాళ్ళకి కోపం రాకుండా ఉంటుంది. అప్పుడు ఇద్దరూ కలిసి ఇష్యూని డీల్ చేయగలుగుతారు. ఫోకస్ ఇష్యూ మీదకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా, నీ వల్ల సమస్యొచ్చింది. పాయింట్ ఔట్ అయినప్పుడు పాయింట్ ఔట్ చేస్తుంటారనమాట. నీ వల్ల కోపమొస్తుంది. నాకు ఇబ్బందొచ్చింది. నువ్వు ఇలా చేశావు. అంటే నీ నువ్వు వల్ల చేయలేదా? నాకు వెంటనే వచ్చేస్తది. నువ్వు కాదా? నీ వల్ల నేను ఇబ్బంది పడలేదా? నువ్వేమన్నా పెద్ద గొప్పగా బిహేవ్ చేశాననుకుంటున్నావా? అన్నీ కరెక్టా? నీలో నీలో కూడా నీలోంచి తప్పులున్నాయి కదా! యాక్చువల్లీ నిజానికి కూడా ఉంటాయి. అవును. ఎవరు పర్ఫెక్ట్ కాదు గదా! అవును. వీళ్ళల్లో ఉంటాయి, వాళ్ళల్లో ఉంటాయి. బట్ ఇష్యూ స్పెసిఫిక్‌గా వీళ్ళు మాట్లాడినప్పుడేంటంటే, ఎదుటి వాళ్ళు గూడా మాట్లాడటం మొదలుపెడతారు. ఇలా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ఏ గొడవ ఇండివిడ్యువల్ అయితే హైలీ ఇంటలెక్చువల్ ఉంటారో, వాళ్ళు ఎదుటి వాళ్ళ తప్పుల్ని ఈజీగా లాగేస్తారనమాట. హ్మ్. వీళ్ళు ఏదో ఆ ఇష్యూ ఎమోషనల్‌గా మాట్లాడేస్తారు. హ్మ్. కానీ కొంచెం బ్యాలెన్స్‌డ్ కొంత ఆలోచన కెపాసిటీ ఎక్కువున్న వాళ్ళేంటంటే, వీళ్ళు అప్పటిదాకా నార్మల్‌గా ఉన్నా, వీళ్ళల్లో ఎదుటి వాళ్ళలో ఉంటాయి గదా! కొన్ని మిస్టేక్స్. అవన్నీ కూడా ఒక్కసారి తీసి మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు ఇది అసలు వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరు గదా! అస్సలు తట్టుకోలేకపోతారు. రిలేషన్ వెంటనే బ్రేక్ అవుతుంది. హ్మ్. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఏదైనా ఇబ్బంది మనం కాన్‌ఫ్లిక్ట్ వచ్చింది అనుకున్నప్పుడు, ఏ ఇష్యూ వల్లొచ్చింది? ఇఫ్ సపోజ్ ఒక మామూలు సినారియో తీసుకుందాము. ఇన్‌లాస్‌తోనో, లేకపోతే ఫ్యామిలీలో పిల్లల ఇష్యూనో, ఫీజులు పే చేయటమో, లేకపోతే పిల్లలు స్కూల్‌లో ఏదో ఇష్యూ తీసుకొచ్చి మాట్లాడారు. హ్మ్. అప్పుడు వెంటనే ఇన్ జనరల్ ఏమొస్తుంది? మీ నాన్న వల్ల, మీ అమ్మ వల్ల, గారాబం వల్ల ఇలా తయారయ్యావు. సరిగ్గా నిన్ను పెంచట్లేదు. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవట్లేదు. ఇలా మాట్లాడుతుంటారనమాట. ఇలా కాకుండా ఏంటంటే, ఇద్దరికీ పిల్లలు అన్నది ఫస్ట్ యాక్సెప్ట్ చేసి, హ్మ్. ఇష్యూ ఏమొచ్చింది? నిజంగా మన పిల్లలదే సమస్య? లేకపోతే వీళ్ళు తప్పుగా అర్థం చేసుకొని వీళ్ళని హ్మ్. బ్లేమ్ జేశారా? అలా మనం ఇష్యూ బేస్డ్‌గా డీల్ చేసినప్పుడేంటంటే
ఇష్యూ సాల్వ్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ రాకుండా ఉంటుందనమాట. అలా కాకుండా నీ వల్లే జరిగింది, నీ వల్లే జరిగింది, నువ్వు సరిగ్గా పెంచట్లేదు ఇలా నువ్వు అలా మాట్లాడుకున్నప్పుడు చేయలేదా? నువ్వు హ్మ్. ఇప్పుడు ఆహ్, న నువ్వు అలా చేసినప్పుడు పిల్లలు పాడవ్వలేదా? ఇలా పాయింట్ ఔట్ అవుతూ ఉంటది. అలా మాట్లాడుతున్నప్పుడేంటంటే, ఎదుటి వాళ్ళకి వెంటనే ఎమోషన్స్ రైజ్ అవుతాయనమాట. వాళ్ళు నన్ను పాయింట్ ఔట్ చేశారుగా, తిరిగి నేను వాళ్ళని చేయాలిప్పుడు. లేకపోతే నేను యాక్సెప్ట్ చేసిందాన్ని అవుతాను గదా! లేదా యాక్సెప్ట్ చేసిన వాడినవుతాను. అని వెంటనే ఇగోకి తీసుకొని, వెంటనే వాళ్ళలో తప్పులు ఎతుకుతారనమాట. హ్మ్. సో, ఇష్యూ వచ్చినప్పుడు వీలైనంత వరకు ఇష్యూ నచ్చలేదు. ఇట్లా వచ్చింది, ఇది సాల్వ్ చేద్దాం అన్నట్టున్నప్పుడేంటంటే, సొల్యూషన్ వైపు తెలియకుండానే వెళ్ళిపోతాం. కాన్‌ఫ్లిక్ట్ పెరగకుండా ఉంటుందనమాట. హ్మ్. సెపరేషన్ పేరెంట్స్ సెపరేట్ అవుతున్నారంటే పిల్లలకి అదో పెద్ద ట్రామా అనుకోవచ్చు. లేకపోతే హ్మ్. భయం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీగా ఫీల్ అయ్యేది వాళ్ళిద్దరినే. అలాంటిది అది సెపరేట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది అంటే ఏంటి ఇలా గూడా ఉంటుందా? అని ఒక పెద్ద షాక్‌లో ఉంటారు. సో, పేరెంట్స్ లేదన్నా కపుల్ సెపరేట్ అయితున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది పిల్లల మీద చూపిస్తుంది. అతి తక్కువ నష్టం జరిగేలా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు మ్యారిటల్ రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకోవడం కుదురుతుంది తప్ప, హ్మ్. పేరెంటింగ్ బ్రేక్ చేసుకోవడం కుదరదు. హ్మ్. అంటిల్ ఆర్ అన్‌లెస్ వీళ్ళు మాకు పేరెంట్స్ వద్దు, మేము డిజోన్ చేస్తున్నాము అంటే తప్ప, హ్మ్. మ్యారిటల్ రిలేషనే బ్రేక్ అవుతుంది. డివోర్స్ తీసుకున్నప్పుడు వీళ్ళే బ్రేక్ అవుతారు తప్ప, వీళ్ళిద్దరూ పిల్లలకి పేరెంట్స్ కాకుండా పోరు. హ్మ్. బట్ సమస్య ఇక్కడ ఏమవుతుందంటే, పిల్లలు కంపేర్ చేసుకుంటారు. హ్మ్. మిగతా అందరికి నా క్లాస్‌మేట్స్‌కి, నా కొలీగ్స్‌కి హ్మ్. వాళ్ళందరికీ పేరెంట్స్ కలిసున్నారు. ఏదైనా ఈవెంట్ జరిగితే పేరెంట్స్ ఇద్దరూ వస్తున్నారు. నాకు మాత్రం మమ్మీ సెపరేట్‌గా ఉంటది. డ్యాడీ సెపరేట్‌గా ఉంటారు. హ్మ్. వీళ్ళిద్దరు ఎప్పుడో ఒకసారి కలుస్తారు. సంవత్సరానికి ఒకసారో, 2 సార్లో. అప్పుడు కూడా వీళ్ళు ఏదో ఒకటి ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. అందరి ఫ్యామిలీస్ బాగున్నప్పుడు నాకే ఇలా ఎందుకయింది? అన్న ఒక బాధ ఉంటుందన్నమాట ఈ పిల్లల్లో. అంటే ఆ పెయిన్ వీళ్ళకెలా ఉంటుందంటే ప్రతిసారి వీళ్ళు పోల్చుకుంటుంటారు. వాళ్ళ అమ్మా, నాన్న ఉన్నారు. ఎక్కడ చూసినా వీళ్ళకెలా ఉంటుంది? అందరికీ ఇద్దరున్నారు. ఇద్దరు చూసుకుంటున్నారు. నాకు మాత్రం ఒకళ్ళే చూసుకుంటున్నారు. హ్మ్. ఇంకొకళ్ళు రెస్పాన్సిబిలిటీ హ్మ్. తీసుకోవట్లేదు. అలా ఫీల్ అవుతుంటారనమాట. ఇలా ఇంటర్నల్‌గా ఫీల్ అవ్వడం వల్లేంటంటే, వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీ పెరుగుతుంది. దాంతో పాటేంటంటే, వీళ్ళు ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతారనమాట. హ్మ్. అంటే నాకు అందరికీ ఉన్నది. అంటే అందరికీ నార్మల్‌గా ఏంటి అమ్మా, నాన్న ఇద్దరు ఇద్దరుంటారు. ఉంటారు. ఇద్దరు ఒక దగ్గరుంటారు. ఒక దగ్గరుండి పిల్లల్ని చూసుకుంటారు. హ్మ్. నాకెలా ఉంది సెపరేట్‌గా అయ్యారు. హ్మ్. సెపరేట్‌గా ఉండి నన్ను చూసుకుంటున్నారు. నేనేదో అబ్‌నార్మల్‌గా ఉన్నాను. నార్మల్‌గా నాకు సిట్యుయేషన్ లేదు. హ్మ్. అన్నప్పుడేంటి వీళ్ళకి చాలా బాధగా ఉంటుందనమాట. హ్మ్. ఆ బాధపడుతూ ఉంటారు. ఆ పెయిన్ అనేది వీళ్ళని కాన్స్టెంట్‌గా చేస్తూ ఉంటుంది. ఎవరిని వేరే వాళ్ళని చూసినప్పుడల్లా వీళ్ళు గుర్తు తెచ్చుకొని ఏడవడము, బాధపడటము. హ్మ్. ఇది ఇది ఇంకా ఏంటంటే ఇది కొంత పెద్ద పిల్లల్లో కొంత మెచ్యూరిటీ డెవలప్ చేస్తే ఓకే. వాళ్ళిష్టం వాళ్ళు సెపరేట్ అయ్యారు. నా లైఫ్ నేను చూసుకోవాలి అన్నట్టు కొంత బాధున్నా వాళ్ళు ఓవర్‌కమ్ చేసి పక్కకెళ్ళిపోతారు. పిల్లల టైంలో జరిగినప్పుడు సెపరేషన్ అనేది బిలో 10 ఇయర్స్, బిలో 6 ఇయర్స్ జరిగినప్పుడు ఈ పిల్లలకసలేమీ అర్థం కాదనమాట. హ్మ్. అసలెందుకు సెపరేట్ అయ్యారు? ఏం జరుగుతుంది? ఏమీ అర్థం కాదు కాబట్టి ఎందుకు ఆ రాడు? పెయిన్ ఆ! ఎందుకు ఒక్క పేరెంట్ ఉంటే ఒక్కటే ఉంటుంది. ఆ పేరెంట్ ఎందుకు ఇంకో పేరెంట్ రాడు? హ్మ్. అనే విషయం అర్థం గాదు. ఏమన్నా అయిపోయిందా తనకి? అందువల్ల రావట్లేదా? అనే డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. హ్మ్. అలా డౌట్ పడటం వల్ల ఏంటంటే వీళ్ళు కాన్స్టెంట్‌గా వస్తారా? వస్తారా? అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉన్నప్పుడేంటి, ఆ అదర్ పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిరాకొస్తుంటుంది. వాళ్ళ మీదున్న కోపం వీళ్ళ మీద విసుగ్గా చూపిస్తారు. "ఎందుకు ఎన్ని సార్లు అడుగుతావు? చెప్పాను గదా! ఒకసారి" అన్నట్టు మాట్లాడుతుంటారనమాట. లేదంటే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది సెపరేషన్ జరిగినప్పుడు కొన్ని రోజులు ఇక్కడ ఆ! ఫాదర్ దగ్గర, కొన్ని రోజులు మదర్ దగ్గర అలా ఉంటుంటారు. హ్మ్. అలా ఉన్నప్పుడు వీళ్ళేంటి ఆహ్, అంటే కొన్ని రోజులే నాన్నతో ఉంటాను. లేదా కొన్ని రోజులే అమ్మతో ఉంటాను అన్నప్పుడు వీళ్ళకి తెలియకుండా ఏంటంటే ఓవర్ పాంపరింగ్ అవుతుందనమాట. ఓకే. సో, నేనే చూసుకుంటున్నాను. ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు లేదు. సో, పూర్తిది నాదే కాబట్టి నేను బాగా చూసుకోవాలి. కాంపిటీషన్ అనేది డెవలప్ అయితది. హ్మ్. కపుల్స్ మధ్య. మా కపుల్స్ మధ్య కాంపిటీషన్‌తో వీళ్ళేం జేస్తారు, పిల్లల్ని నేను నీకన్నే బాగా చూసుకుంటున్నాను. నాకు బాధ్యత ఎక్కువుంది. హ్మ్. నీకు లేదు. హ్మ్. అని ప్రూవ్ చేసుకునే క్రమంలో పిల్లల్ని పెంచుతారనమాట. హ్మ్. ఇలా పెంచటం వల్ల ఏమవుతుందంటే, పిల్లలకి ఆ టైంలో నిజంగా ఒక ఫ్యామిలీ ఎన్వైర్న్‌మెంట్‌లో దొరకాల్సిన విషయాలేవి దొరకకుండా అయిపోతాయి. ఇప్పుడు మామూలుగా ఇద్దరు పేరెంట్స్ ఉండి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, హ్మ్. ఒక సమస్య వస్తే వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. నీది హ్మ్. తప్పు అంటే తప్పు అని చెప్తారు.
అట్లా కాకుండా ఇట్లా సెపరేట్‌గా ఉన్నప్పుడేంటి, మీ నాన్న నీకలా సపోర్ట్ చేయలేదా? వెంటనే మమ్మీ దగ్గరకొచ్చి చెప్పగానే, నాన్న తిట్టారు కాబట్టి నేను పొగుడుతాను. ఈ యాటిట్యూడ్ పెరుగుతుందనమాట. వీళ్ళ మీదున్న నెగెటివ్ ఎమోషన్ ఏదైతే ఉందో, దాన్ని తీసుకొచ్చి వీళ్ళ డెసిషన్స్‌లో ఇంక్లూడ్ జేస్తారు. హ్మ్. అంటే అక్కడ ఇష్యూని డీల్ జేయకుండా, వీళ్ళు పిల్లల్ని ఎలా డీల్ జేస్తారు? వాళ్ళ పార్ట్నర్ మీదున్న కోపంతోనూ, కోపం, లేకపోతే ఈగో. వాళ్ళ మీద గెలవాలన్న పంతంతోనూ, ఇష్యూ అక్కడ ఒక్కొక్కసారి మన పిల్లలది గూడా తప్పుండే అవకాశం ఉంది గదా! అట్లాంటి అప్పుడు అది డీల్ జేయకుండా, వాళ్ళలా చూసారు కాబట్టి, చూడు మీ నాన్న కంటే నేనెక్కువ ప్రేమగా చూస్తాను. లేదా అమ్మ కంటే నేనెక్కువ ప్రేమగా చూస్తానని జెప్పి, వీళ్ళని వెనకేసుకు రావడము, అట్లాంటివి గూడా చేస్తూ ఉంటారనమాట. ఇట్లాంటి క్రమంలో ఏంటంటే, వాళ్ళకి తప్పు ఇట్లా జరుగుతుంది. జరిగినప్పుడు మనం తగ్గుండాలి, సారీ చెప్పాలి. ఇలాంటివన్నీ నేర్చుకోలేకపోతుంటారు. అండ్ ఇంకొకటేమవుతుంటే వీళ్ళకి తెలియకుండానే అమ్మ దగ్గర నాన్న తిడితే అమ్మ హ్యాపీగా ఫీలయ్యి నాకు ఏదైనా పని జేసి పెడుతుంది. హ్మ్. లేదా నాన్న దగ్గర అమ్మని కొంచెం పాయింట్ ఔట్ చేసి తప్పులు ఎంచితే నాన్న హ్యాపీగా ఫీలయ్యి నా కోసం ఎక్కువ టైమ్ స్పెండ్ జేస్తారు. మనీ ఇస్తారు. ఇలాంటివి అర్థం జేసుకుంటారనమాట పిల్లలకి. అర్థమైపోతది గదా వాళ్ళకి. ఎలా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అని. అది అర్థమైన వెంటనే వీళ్ళేం జేస్తారు, ప్లే జేయటం స్టార్ట్ చేస్తారు. హ్మ్. క్రమక్రమంగా ఏమవుతుంది అమ్మ దగ్గర అమ్మకి చెప్పాల్సినవి చెప్తారు. నాన్న దగ్గర నాన్నకి చెప్పేవి చెప్తారు. సో, అసలు ఇష్యూస్ ఏమైనా రియల్‌గా సమస్య ఉంటాయి గదా! అవి అసలు వీళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర డిస్క్లోజ్ చేయరు. ఓకే. ఇలా చేయకపోవటం వల్ల ఏంటంటే వీళ్ళు ప్రమాదంలో పడే అవకాశాలు, సరైన సమయంలో హెల్ప్ అందక ఇబ్బందుల్లో పడటము, హ్మ్. అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. ఎస్పెషల్లీ ఈ సెపరేషన్ అనేది ఆహ్, సింగిల్ కిడ్ ఉన్నప్పుడు ఇలా లేదా ఇద్దరు అమ్మాయిలున్నప్పుడు హ్మ్. ఇట్ ఎక్కువ నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. హ్మ్. సో, ఈ పిల్లలు అదర్ యాస్పెక్ట్స్ చదువులో గాని, ఆటలలో గాని ఎలా ఉంటారు వీళ్ళు సెపరేట్ అయినప్పుడు గాని, పేరెంట్స్ గొడవ పడుతున్నప్పుడు గాని, మిగతా పిల్లలతో పోలిస్తే వీళ్ళ పెర్ఫార్మన్స్‌లో ఏమైనా వెనకబడడం అలాంటివేమైనా జరుగుతాయా? కొన్ని సార్లు వెనకబడరు. హ్మ్. కొంతమందేంటంటే ఈ స్ట్రెస్ నుండి తప్పించుకోవడానికి విపరీతంగా చదువుతుంటారు. హ్మ్. 24 గంటలు పుస్తకం తీసి చదవటం తప్ప ఇంకేమీ చేయరనమాట. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ చేయరు. బుక్ తీసి చదువుతుంటే ఈ థాట్స్ అన్నీ ఎస్కేప్ అవుతున్నాం గాబట్టి, ఈ చదువనేది ఒక వేగా సెలెక్ట్ చేసుకుంటారు. హ్మ్. హ్మ్. సహజంగా ఎస్కేపిజంగా. ఎస్కేప్ అవ్వడానికి ఒక మార్గంగా చూసుకుంటారు. సహజంగా ఏంటంటే మెజారిటీ కేసెస్‌లో వాళ్ళు గ్రేడ్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయి. వాళ్ళు బెంగగా ఉంటారు. స్కూల్‌కి హ్మ్. లేదా కాలేజ్‌కి ఫ్రీక్వెంట్‌గా వెళ్ళరు. హ్మ్. వెళ్ళినా అటెంటివ్‌గా ఉండరు క్లాస్‌లో. అబ్సెంట్ మైండెడ్‌గా ఉంటుంటారు. ఇట్లాంటివి ఎక్కువుంటాయన్నమాట. రేర్ కేసెస్‌లో మాత్రమే ఇది ఎస్కేప్ అవ్వడానికి పుస్తకం తీసుకొని చదువుతూ కూర్చోవడం ఇలాంటివి చేస్తుంటారు. హ్మ్. అయితే మిగతా పిల్లలు గూడా ఈ పిల్లల్ని ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఒక్క పేరెంటే వస్తుందంటే చిన్న పిల్లలకు గూడా అర్థమవుతుంది. వీళ్ళ పేరెంట్స్ ఏదో నార్మల్ కాదు. ఆ పిల్లల్ని బుల్లీ చేయడం గానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హ్మ్. అలాంటప్పుడు పేరెంట్స్‌గా మనం ఎలా ఉండాలి మన పిల్లల్ని? ఒకవేళ కపుల్స్ మధ్య ప్రాబ్లమ్ ఉంటే మన పిల్లల మీద ఏమైనా ఇంపాక్ట్ జరుగుతుందా? స్కూల్లో గానీ వాళ్ళేం ఫీల్ అవుతున్నారు అని ఎలా గమనించుకుంటూ ఉండాలి? ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ముందు అసలు వీళ్ళకే ఉంటుంది. అందరికొస్తున్నారు నాకు రావట్లేదన్న ఫీలింగ్. ఈ ఇండివిడ్యుయల్‌కే ఉంటుంది. హ్మ్. అండ్ తోటి పిల్లలు గూడా గమనిస్తారు గాబట్టి వాళ్ళు గూడా అడుగుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళు గూడా కొంత తర్వాత వీళ్ళు గూడా చెప్తారనమాట. ఇట్లా సెపరేట్ అయ్యారు. అందుకని రావట్లేదు అని తెలిసిన తర్వాత ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు పిల్లలు మాట్లాడుకుంటున్నప్పుడు మా మమ్మీ ఇలా చేశారు. లేదా ఫాదర్ ఇలా చేశారని మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళు రాగానే ఆపేయటం. హ్మ్. ఇట్లాంటివి జేస్తుంటారు. హ్మ్. అంటే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళు కేరే చూయించారు. హ్మ్. అంటే వీళ్ళు ఫీల్ అవుతారని మాట్లాడటం ఆపేశారు. బట్ స్టిల్ వీళ్ళకది ఎలా ఉంటుంది? నేను హ్మ్. రాగానే ఆపేశారు. ఏదో సో, నేను ఏదో సంథింగ్ డిఫరెంట్. నార్మల్ కాదు. అంటే అది ఐడెంటిటీ కాదు. బట్ స్టిల్ ఒక పెయిన్‌ఫుల్ ఈవెంట్ అన్నమాట. ఆ! నేను రాగానే ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు. నన్ను ఇంక్లూడ్ చేసుకోవట్లేదు. హ్మ్. వాళ్ళ డిస్కషన్స్‌లో నన్ను కలుపుకోవట్లేదు. హ్మ్. అన్నప్పుడు వీళ్ళకి చాలా పెయిన్ ఉంటుందన్నమాట. హ్మ్. సో, పెయిన్ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండలేకపోతారు. ఇబ్బంది పడుతుంటారనమాట. ఫ్రెండ్స్‌తో మింగిల్ అవ్వడానికి కూడా. అండ్ వాళ్ళకెవరైనా పేరెంట్స్ ప్రేమ చూపిస్తున్నప్పుడు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ బిహేవియర్‌లో జెలసీ బయట పడిపోతుంది. హ్మ్. వీళ్ళ వీళ్ళు చూసే విధానం గాని వాళ్ళని, అన్నిట్లో దొరికిపోతుంటారు. వీళ్ళిలా జెలసీ ఫీల్ అవుతున్నారని అబ్జర్వ్ చేసిన ఆ పేరెంట్స్ కూడా వీళ్ళని అవాయిడ్ చేస్తారనమాట. మా పిల్లల్ని మేము ప్రేమిస్తున్నాము. దానికి కూడా వీళ్ళింత అసూయ పడుతున్నారు.
మా తప్పు కాదు గదా అది అని ఫీల్ అవుతారు. మెల్లమెల్లగా ఏం చేస్తారు? వీళ్ళని బర్త్‌డేస్‌కి పిలవకుండా ఉండడము. లేదా వీళ్ళతో తక్కువ ఆడుకోమని వాళ్ళ పిల్లలకి చెప్పడము. ఇట్లా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా అవాయిడ్ చేసేయి అని వాళ్ళతో చెప్పడం. ఇట్లాంటివి చేస్తుంటారనమాట. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వీళ్ళు ఇంకా బాధ పెరుగుతుంది. హ్మ్. సో, ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు సెపరేట్ అయ్యారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్‌గా సెపరేట్ అయ్యారు. పిల్లలకి పేరెంట్స్‌గా సెపరేట్ అవ్వలేదు హ్మ్. కదా! సో, ఫస్ట్ ఇప్పుడు లీగల్‌గా వాళ్ళు ప్రొసీడ్ అయినా కూడా లా ఏం చెప్తుంది? షేర్డ్ రెస్పాన్సిబిలిటీయే ఇస్తుంది తప్ప నువ్వు కంప్లీట్‌గా మీ పిల్లల్ని మీరు డిసోన్ చేసుకోవచ్చు అన్నట్టు ఏ లా చెప్పదు. దాన్ని అర్థం చేసుకొని పేరెంట్స్ ఏం చేయాలంటే మీరు ఫ్రీక్వెంట్‌గా ఒక వారం మమ్మీ వెళ్లి విజిట్ చేస్తే, ఒక వారం ఒక పేరెంట్ టీచర్ మీటింగ్‌కి డ్యాడీ వెళ్ళాలి. లేదా ఒక్కసారి హాస్టల్‌కి ఒకళ్ళు వెళ్తే నెక్స్ట్ వీక్ ఇంకొకళ్ళు వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడేంటంటే, ఇద్దరూ నాకు పేరెంట్సే. ఇద్దరు కలిసి రాకపోవచ్చు. బట్ స్టిల్ ఇద్దరూ నా మీద ఎంతో కొంత ప్రేమ చూపిస్తారు అన్నప్పుడు, వీళ్ళు కొంత సెక్యూర్ ఫీల్ అవుతారనమాట. అలా కాకుండా ఏంటంటే, కంప్లీట్‌గా ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంటారు. అయితే కంప్లీట్‌గా వీళ్ళు ఫాదర్ దగ్గర ఉండడం, లేదా కంప్లీట్‌గా మదర్ దగ్గర ఉండడం లాంటివి జరుగుతుంటాయి. ఇలా ఉన్నప్పుడేంటంటే, వీళ్ళకి ఇన్‌సెక్యూరిటీ బాగా పెరుగుతూ ఉంటుంది. థాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్పారు. ఎలా ఇంపాక్ట్ ఉంటుంది పిల్లల మీద పేరెంట్స్ యొక్క గొడవలనేది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం.